పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి ఒక ఉన్నత విద్యా సంస్థ ఎదగాలంటే చాలా కష్టం. ఎందుకంటే విద్యార్థులతో పాటు ఆలోచనలు వేగంగా వెళ్లే యూనివర్సిటీలే గాని విద్యా సంస్థలే గాని కొన్ని మాత్రమే ఉన్నతమైన పేరు సంపాదించుకోగలవు. అందులోనే ప్రథమంగా ఉన్నతమైన విద్యా సంస్థకు ఎదిగిందే కేఎల్ డీన్ యూనివర్సిటీ. అయితే ఇక్కడ విద్యా విధానం ఎలా ఉంటుంది, ఉన్నత విద్యలో విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో చేర్చడానికి ఎటువంటి కృషి చేస్తారో మనతో పాటు అకాడమిక్ డీన్ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ విద్యా విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి విద్యను విద్యార్థులకు ఈజీగా అందిస్తారు? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మొదటగా ఇక్కడ విద్యా విధానం ఫుల్లీ ఫ్లెక్సిబుల్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటాం, FFCBCS. అంటే ఏమిటంటే విద్యార్థి తనకు కావాల్సిన కోర్సుల్ని తను కోరుకునే విధంగా కోరుకున్న టైంలో చేసుకునే అవకాశం ఈ యూనివర్సిటీలో ఉంది. దీనికి ప్రేరణ ఏంటంటే విద్యార్థి తన కోర్సు పూర్తయిన తర్వాత పై చదువులకు వెళ్ళాలనుకోవచ్చు, ఎంటర్ప్రెన్యూర్గా మారాలనుకోవచ్చు, లేదా రీసెర్చ్ చేసుకోవాలనుకోవచ్చు, లేదా ఉద్యోగం చేసుకోవాలనుకోవచ్చు. ఈ 4 రకాల ఫ్యూచర్కి తగ్గట్టుగా ఇక్కడ విద్యా విధానం డిజైన్ చేయబడింది. ఈ 4 రకాల్లో ఏది విద్యార్థి చేయాలనుకుంటే, ఏ రకంగా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటే దానికి తగ్గట్టుగా కోర్సులను ఎంచుకునే అవకాశం విద్యార్థికి ఉంటుంది ఇక్కడ. దానికి తోడు దీన్ని ఇవ్వడానికి రకరకాల ఫ్లెక్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అతనికి కావాల్సిన కోర్సులు కావాల్సిన టైంలో చేసుకునే విధానమే కాకుండా కావాల్సిన టీచర్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. దీంతోపాటు కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి తనకి, స్టూడెంట్కి. ఏమేంటంటే అది అతను ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఇంకొక కోర్సులో మైనర్ చేసుకునే అవకాశం ఉంది. ఒక 20 క్రెడిట్లు వేరే డిపార్ట్మెంట్ నుంచి చేసుకుని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మైనర్ డిగ్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎలాగంటే ఒక విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సుని తీసుకుని అతను కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక 20 క్రెడిట్లు కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకుంటే మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వస్తుంది అతనికి. అలాగే కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మెకానికల్కి సంబంధించిన రోబోటిక్స్ లాంటి కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి రోబోటిక్స్ లాంటి కోర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక 20 క్రెడిట్లు చేసుకుంటే అతనికి మైనర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి. సో ఇలా మైనర్ డిగ్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అతని ఫ్యూచర్కి ఉపయోగపడేది, అతని ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అతను చదువుకునేందుకు అవకాశం కల్పించేవి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా కూడా రోబోటిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ యూనివర్సిటీ తరఫు నుంచి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు ఈ విద్యా విధానం? ఇక్కడ మొత్తం 36 రీసెర్చ్ గ్రూప్స్ ఉన్నాయండి. అందులో అన్నీ కూడా లేటెస్ట్ రీసెర్చ్ ఏరియాస్ మీద వర్క్ చేసే గ్రూప్స్ అంటే గ్రూప్స్ ఆఫ్ టీచర్స్. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఏరియాస్ మీద రీసెర్చ్ చేస్తాయి. అందులో మాకు బాగా పేరు తెచ్చిపెడుతున్నవి అండ్ మేము బాగా వర్క్ చేస్తున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, IoT, రోబోటిక్స్ అండ్ మెకాట్రానిక్స్. ఇలాగా చాలా ఏరియాస్లో మా అధ్యాపకులు విద్యార్థులు వర్క్ చేస్తున్నారు. దాని మూలన ఏంటంటే ఈ ఏడాది మేము కొత్తగా కొన్ని బీటెక్ కొత్త ప్రోగ్రామ్స్ పెట్టాం. అందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది ఒక కోర్సు. ఈ కోర్సుని మేము AICTEకి రాసి పర్మిషన్ తెచ్చుకుని కొత్తగా పెడుతున్నాం. అలాగే మా యూనివర్సిటీలో 2009 నుంచి కూడా స్పెషలైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది స్టూడెంట్కి. స్పెషలైజేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక 15 నుంచి 20 క్రెడిట్లు చేస్తే బీటెక్లోనే అతనికి ఒక స్పెషలైజేషన్ అని ఇస్తాం. అంటే ఎలాగంటే కంప్యూటర్ సైన్స్లోనే డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ ఇస్తాం. ఎప్పుడంటే ఒక 20 క్రెడిట్లు అతను ఆ డేటా సైన్స్లో
ఎలక్టివ్స్ తీసుకుంటే. అలాగా ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇది 2009 నుంచి మేము స్టూడెంట్కి ఇచ్చే ఆప్షన్. దాని మూలన ఏంటంటే స్టూడెంట్ తనకిష్టమైన కోర్సుల్లో తనకిష్టమైన ఏరియాలో, కంప్యూటర్ సైన్స్లోనే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువ డెప్త్లో కోర్సులు చదువుకునే అవకాశం ఉంటుంది అతనికి. ఇది అతని ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఆ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఏరియాస్లో పెడతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అలాగే ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు. అలాగే ఇంటర్డిసిప్లినరీ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. రోబోటిక్స్ అన్నది ఇంటర్డిసిప్లినరీ ఏరియా. మెకానికల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ చదువుకోగలిగిన ఒక ఏరియా రోబోటిక్స్. అలాగే డేటా సైన్స్ అన్నది అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల వాళ్ళు చదువుకోగలరు. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల వాళ్ళు డేటా సైన్స్లో స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కూడా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లోనూ మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నది, ఐఓటీ అన్నది మేము ఒక 6 ఏళ్ల క్రితం అన్ని డిపార్ట్మెంట్లకి ఇంట్రడ్యూస్ చేసాం. సో దీని మూలన ఏంటంటే పిల్లలకి లేటెస్ట్ ఏరియాలో ఎక్స్పోజర్ వస్తుంది. ఉద్యోగ అవకాశాలే కాకుండా పై చదువులకు వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మాకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్గా ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా, ఏ అదర్ ప్రోగ్రామ్ అయినా కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఆర్ ప్రాక్టికల్ కాంపోనెంట్కి ఎక్కువ క్రెడిట్స్, ఎక్కువ టైము ఇస్తాం. మాకున్న కరికులంలో 35 నుంచి 40% మాత్రమే థియరీ కాంపోనెంట్ ఉంటుంది. తక్కిన 65 నుంచి 60% ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. అది ల్యాబ్ కాంపోనెంట్ కావచ్చు, ల్యాబ్లో పిల్లాడు వర్క్ చేయొచ్చు, లేదా ప్రాజెక్ట్స్ చేయొచ్చు, లేదా ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు. ఇలాంటి కాంపోనెంట్స్ అన్నీ ప్రాక్టికల్ కాంపోనెంట్స్ కంపల్సరీగా స్టూడెంట్ చేస్తాడు. అది 60 నుంచి 65% ఉంటుంది. అందువల్ల ఏంటంటే మా స్టూడెంట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువగానే ఇంపార్ట్ చేస్తాం. ఇంత పోటీ ప్రపంచంలో ఒక యూనివర్సిటీలో ఎక్కువ కోర్సులు పెట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఇటు వచ్చి ఉన్నతమైన విద్యకి వెళ్ళేలాగా ఎలా ప్రిపేర్ చేయగలుగుతున్నారు మీరు? అసలు ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది విద్యార్థులు అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ మన సిస్టమ్ బాగుంటే ఎంతమంది విద్యార్థులకైనా మనం కేటర్ చేయగలుగుతాం. అదృష్టవశాత్తు మా మేనేజ్మెంట్ ఆర్ మాకున్న సిస్టమ్స్ హియర్ హ్యావ్ గాట్ ఎ గుడ్ విజన్. దాని మూలాన ఏంటంటే మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, హ్యూమన్ రిసోర్స్ అంటే ఫ్యాకల్టీ ఉండటం మూలాన మేము ఎంత పెద్ద సిస్టమ్నైనా మేము రన్ చేయగలుగుతాం. నిజంగానే ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది విద్యార్థులు టైం వేస్ట్ అయిపోయింది. 2 months పాటు దాదాపు అన్ని క్లోజ్ అయిపోయింది. చాలా తక్కువ మంది నిజంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. మరి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవ్వలేదా? ఎలా ఫేస్ చేశారు అసలు దీన్ని మీరు? దానికి ఏంటంటే మేము చెప్పేది ప్లానింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టు డూ ది థింగ్స్. మేనేజ్మెంట్లో ఆ డ్రైవ్, ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ పనిచేసే విధానం, దాని మూలాన 5 రోజుల్లో మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. చాలామంది చాలా అప్రహెన్షన్స్ పెట్టారు, చేయగలరా లేదా, చేసాం. అండ్ అటెండెన్స్ వాజ్ గుడ్, స్టూడెంట్స్ వర్ హ్యాపీ. 5 వారాల తర్వాత మేము ఒక సెషనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. అది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం ఆన్లైన్లోనే. ఆన్లైన్ ప్రోక్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ఇన్విజిలేషన్ మేము చేస్తూ, ఫ్యాకల్టీ ఇన్విజిలేషన్ చేస్తూ స్టూడెంట్ ఇంట్లోకి వచ్చిన ఎగ్జామ్ రాశారు. మరి టెక్నికల్ గా ఇందులో ఎటువంటి సమస్యలు రాలేదా? బేసిక్ గా చాలా మంది విలేజెస్ లో ఉంటారు కదా, మరి దాన్ని మీరు ఎలా ఫేస్ చేయగలిగారు? మాకు నార్మల్ ఎగ్జామినేషన్లో 95% అటెండెన్స్ ఉంటే
ఇప్పుడు కూడా 95 to 97% అటెండెన్స్ ఉందండి. 95 to 97% అటెండెన్స్ ఉంది. ఇన్విజిలేషన్ చేసి స్టూడెంట్ ఇంట్లో కూర్చుని ఎగ్జామ్స్ రాసినా కానీ మేము ఇన్విజిలేషన్ చేసి ప్రాక్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ టెక్నాలజీ అంతా మేము ఇన్ హౌస్ బిల్డ్ చేసుకున్నాం. అందులో ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట, కొత్త కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంటారు. సో దానికి తగ్గ ఉండాలి. అకాడమిక్ సిస్టమ్స్ ఇలా ఉండటం మూలన అవర్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ఫేర్ వెల్. జాబ్కి వెళ్ళనివ్వండి, లేదా అబ్రాడ్ వెళ్ళనివ్వండి హయ్యర్ స్టడీస్కి, లేదా ఇండియాలో చేయమనివ్వండి, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా మేము మంచి ఇది ఇస్తామండి. ఎంటర్ప్రెన్యూర్షిప్కి మేము ఇంపార్టెన్స్ బాగా ఇస్తాం. మా దగ్గర ఇప్పటికి ఒక 50 సంస్థలు, అంకుర సంస్థలు 50 ఉన్నాయండి మా దగ్గర. స్టార్టప్స్ 50 ఉన్నాయి, 50+ ఉన్నాయి. అందులో ఇంకొకటి, విద్యా విధానం బాగుండాలి అంటే దాంతోపాటు ఫ్యాకల్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఫ్యాకల్టీ పరంగా ఎలా ఉంటుంది అసలు ఇక్కడ? ఇక్కడ డాక్టరేట్స్ 45 నుంచి 50% ఉన్నారండి. మామూలుగా 30 నుంచి 35% డాక్టరేట్స్ అంటే గొప్ప. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మిగతా సంస్థలతో పాటు ఒక మంచి ఉన్నత విద్యను అందించేలా వెళ్ళాలి అంటే చాలా సవాళ్ళు ఎదురవుతాయి కదా, మరి మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే మేము చాలా విషయాల్లో మేము పైనీర్స్ అండి. అంటే ఎలాగంటే చాలా విషయాలు మేము సొంతంగా మేము మొదలు పెట్టాం. లైక్ ఇక్కడ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని ఫస్ట్ ఇయర్స్ అందరినీ ఒక డిపార్ట్మెంట్గా ఒక అంబ్రెల్లా కిందకి ఫస్ట్ ఇయర్స్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఒక స్టూడెంట్స్ అందరూ ఒక డిపార్ట్మెంట్ కింద ఉంటారు. దాన్ని ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ అంటారు. ఇది ఇక్కడ అబౌట్ 1996లో స్టార్ట్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఇయర్లో వచ్చే పిల్లలు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అంటే సిబిఎస్ఈ నుంచి రావచ్చు, ఐసిఎస్ఈ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ నుంచి రావచ్చు, వేరే వేరే స్టేట్స్ నుంచి రావచ్చు, వేరే కంట్రీస్ నుంచి వస్తారు, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, వేరియస్ లెర్నింగ్ స్టైల్స్ అంటే వేరే 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 విధాలుగా చదువుకుని వస్తారు. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి, ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ఇవ్వడానికి ఈ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది మాకు. దీని మూలన ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీని మూలన ఏంటంటే మేము మేజర్గా సీనియర్ ఫ్యాకల్టీని ఈ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్కి పంపిస్తాం. ఈ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ సీనియర్ ఫ్యాకల్టీని ఎందుకు పంపిస్తాం అంటే వాళ్ళకి ఓరియంటేషన్, ఇంజనీరింగ్ ఓరియంటేషన్ అన్నది వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ బాగా ఇవ్వగలుగుతారు. అండ్ ఇంకొకటి, ఈ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా స్టూడెంట్స్ అందరూ చాలా అంటే కొత్తగా ఉండాలి అనుకుంటారు నేర్చుకునేవన్నీ కూడా. సో దాంట్లో ఎలా ల్యాబ్లో సంబంధించి ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కానీ ఎలా ఉంటుంది అసలు ఈ విధానం? ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రీసెర్చ్ గ్రూప్స్ అని ఏవైతే చెప్పానో, స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ గ్రూప్స్తో అసోసియేట్ అయి ఉంటారు. ఆ స్టూడెంట్స్ రీసెర్చ్ గ్రూప్స్తో అసోసియేట్ అయ్యడం వలన ఈ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రూప్స్తో ఈ రీసెర్చ్ గ్రూప్స్ నుంచి వచ్చే టాపిక్స్ మీద ప్రాజెక్ట్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇలా కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా సొంతంగా ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకున్నా, సొంతంగా ఏదైనా చేద్దాం అనుకున్నా దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. దానికి ఈక్వలెంట్ క్రెడిట్స్ మా అకాడమిక్ సిస్టంలో ఇస్తాం. ఇవ్వడానికి మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ టెక్నాలజీ క్లబ్స్ ఉన్నాయి, స్టూడెంట్ టెక్నాలజీ క్లబ్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్లోనే 5 నుంచి 7 వరకు టెక్నాలజీ క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ క్లబ్లో ఉన్న స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వర్క్ చేస్తారు. సో అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతాయి. దాని నుంచి ప్రాజెక్ట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మా దగ్గర ప్రొఫెషనల్ సొసైటీస్ అని ఉంటాయి. ప్రొఫెషనల్ సొసైటీస్ ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మాకు 2 ప్రొఫెషనల్ సొసైటీస్ ఉంటాయి. ఈ ప్రొఫెషనల్ సొసైటీస్లో ప్రతి స్టూడెంటు మెంబర్ అయి ఉంటాడు. ఆ ప్రొఫెషనల్ సొసైటీ యాక్టివిటీస్
నుంచి ఈ ప్రాజెక్ట్స్ చేసుకోవటానికి కానీ లేదా లేటెస్ట్ థింగ్స్ మీద అండర్స్టాండింగ్ కానీ టాక్స్, డిస్కషన్స్, డిబేట్స్ ఇలాంటివి జరగడానికి కానీ అవకాశం ఉంటుంది. సెమినార్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తారు. ర్యాంకులు రావడం, ఉన్నత స్థాయిలో గుర్తింపు రావడం కూడా సులువేం కాదు. దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అయితే కేఎల్ యూనివర్సిటీకి NAC A++ లాంటి జాతీయ స్థాయి గుర్తింపులు కూడా చాలా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ర్యాంక్స్ వచ్చినాయి, ర్యాంక్స్ వెనకాల కృషి ఎలా ఉందో తెలుసుకుని మాట్లాడదాం. దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ డీన్ డాక్టర్ కె రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి నిజంగా ర్యాంకులు రావాలంటే చాలా కష్టం. అయితే మీ యూనివర్సిటీ తరఫున ర్యాంకులు పుష్ చేయడానికి ఎటువంటి కృషి చేస్తారు? ప్రేక్షకులందరికీ నమస్కారం. మా యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకంగా చెప్పుకోదగినటువంటి ర్యాంకు NAC A++ గ్రేడు. అందులో 4 స్కేల్లో 3.57 మార్క్స్ వచ్చాయి మాకు. ఈ మార్క్స్ 3.57 బేస్ చేసుకునే A++ గ్రేడ్ అంటే హయ్యెస్ట్ గ్రేడ్ ఇచ్చారు. A++ గ్రేడ్ వచ్చినందువల్ల మాకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు మా యూనివర్సిటీని కేటగిరీ 1 యూనివర్సిటీ కింద గుర్తించారు. ఇలా మొత్తం భారతదేశంలో కేటగిరీ 1 యూనివర్సిటీ కింద గుర్తించిన యూనివర్సిటీలు ఒక 20 ఆ మాదిరిగానే ఉంటాయి తప్ప అంతకంటే లేవు. మీరు అన్నట్టుగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన గ్రేడింగ్ కానీ కేటగిరీ 1 యూనివర్సిటీ కింద మేము రావటానికి కానీ దీని వెనకాల మా మేనేజ్మెంట్ వారు అందించినటువంటి సహకారం, అలాగే మా ఫ్యాకల్టీ చేసిన శ్రమ ఫలితము, మా స్టూడెంట్స్ వాళ్ళ కోఆపరేషన్ కానీ వాళ్ళు మేము చెప్పినట్టుగా విని చదివి చక్కగా ట్రైన్ అయిన విధానం వల్ల కానీ ఇది సాధించగలిగాం. అది వచ్చినప్పుడు బేసిక్ గా ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, మొత్తం వాతావరణం కూడా చూసి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనవి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఫ్యాకల్టీ డెవలప్మెంటు, రీసెర్చ్ ఎలా ఉంది, గవర్నెన్స్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉంది, ఇటువంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనల్ని చూసి ప్రతి ఒక్క దానికి సపరేట్గా మార్క్స్ వేసుకుంటూ 4 పాయింట్ స్కేల్ అంటారు. 4కి ఎన్ని వచ్చాయని చివరికి యావరేజ్ చేసి మాకు 3.57 వచ్చేటట్టుగా ఉంది. అట్లాగే మేము కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటో లేకపోతే ఒక బీకామ్ BA స్టూడెంట్ అంటేనో ఇలా చేయాలని ఉంటాయి. మేము దానికంటే కూడా చాలా రెట్లు ఎక్కువ చేస్తాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు స్టూడెంట్స్ కి ర్యాంక్స్ రావాలన్నా కూడా చాలా ఈజీ కాదనమాట, చాలా కష్టపడాలి. దాని వెనకాల ప్రొఫెసర్స్ కష్టం ఉంటుంది. స్టూడెంట్ ని ఒక స్ట్రగుల్ చేసి ఒక ఉన్నత స్థాయిలో ఇవ్వాలంటే కూడా చాలా కష్టం. ఇలాంటి ర్యాంక్స్ సాధించడంలో మీరు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఎలా పుష్ చేస్తున్నారు స్టూడెంట్స్ అసలు? స్టూడెంట్స్కి ఇప్పుడు మేమేం చేస్తామంటే స్టూడెంట్స్ని మొదటి రోజు ఇక్కడైతే చేరిన రోజు నుంచి మేము ప్రతి ఒక్క 15 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ మెంబర్ని అటాచ్ చేసేస్తాం. ఆ ఫ్యాకల్టీ మెంబర్ని మేము కౌన్సిలర్ అంటాం. ఈ కౌన్సిలర్ డ్యూటీ ఏంటంటే అతను ఎలా చదువుతున్నాడు, మార్కులు ఎలా వస్తున్నాయి, బిహేవియర్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు మిడ్ టర్మ్ టెస్టులు కానీ లేదా అసైన్మెంట్స్ కానీ జరిగినప్పుడు వచ్చినటువంటి ఎవాల్యుయేషన్ మార్క్స్ని వాళ్ళ పేరెంట్స్కి చెప్పటం, వాళ్ళ ద్వారా మళ్ళీ ఇన్పుట్స్ మాకు చేరవేయటం, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇలా ఇవ్వటం. సో కంప్లీట్ ట్రాకింగ్ అనమాట. స్టూడెంట్ని పక్కదో పట్టనివ్వం. మాకు టీచింగ్తో పాటుగా ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే వాడికి ఏమైతే మేము క్లాస్లో చెప్తామో అది వాడికి ప్రాక్టికల్గా చేయిస్తాం. అది వాడికి చేయించినప్పుడు వాడికి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, చూసి రిజల్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ప్రాక్టీస్ బేస్ ఇది ఇంటర్న్షిప్ దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ల్యాబొరేటరీస్లో కానీ అవన్నీ టేబుల్ టాప్ ఎక్విప్మెంట్ ఉంటాయి చిన్నవి. అది ఇండస్ట్రీకి వెళ్ళాడు అనుకోండి, రియల్ ఎక్విప్మెంట్ దాంట్లో చేసినప్పుడు వాడికి రియల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అది మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎవరైనా. అలాగే మేము చెప్పాను ఇందాక BA BCom వాళ్ళు కూడా ఆడిటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేస్తారు. వీళ్ళు ఇప్పుడు నేర్చుకున్న టాలీ కోర్స్ కానీ ఇంకో ఎక్సెల్ కానీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. చేస్తే రియల్గా ఎలా చేస్తున్నారు లేదా ఆడిటింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చదివిన పాఠం అక్కడ ఎలా రియల్ లైఫ్లో అప్లై అవుతున్నది.
అది వాళ్ళకి బాగా ఇది అవుతుంది. ఎలాంటి ర్యాంక్స్ సంపాదించారు అసలు? ఇలాంటి ఛాలెంజింగ్ ప్రపంచంలో ఒక యూనివర్సిటీ ఉన్నతంగా ఉండి ఒక మంచి ర్యాంక్స్ రావాలంటే చాలా ఇది. మీరు ఎటువంటి ర్యాంక్ సాధించారు అసలు? దాని వెనకాల కృషి ఏంటి? ఇప్పుడు ఈ న్యాక్ చెప్పాను కదా, అందరికంటే హైయెస్ట్ మేము చెప్పేది న్యాక్. దాని నుంచి వచ్చింది మాకు కేటగిరీ 1 స్టేటస్ ఆఫ్ యూజీసీ. ఇది కాకుండా మాకు క్యూఎస్ ర్యాంకింగ్ అని, క్యూఎస్ హై గేజ్ రేటింగ్ అంటారు. క్యూఎస్ అనేది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్. అది అన్ని యూనివర్సిటీస్ని వాళ్ళు ర్యాంక్ చేస్తారు వరల్డ్ లెవెల్లో. అలాగా అన్ని యూనివర్సిటీస్ని ర్యాంక్ చేసినప్పుడు ఇండియన్ యూనివర్సిటీస్ మిగతా వరల్డ్ లెవెల్ యూనివర్సిటీస్తో పోటీ పడలేకపోతుంది. అంటే ఇండియన్ యూనివర్సిటీస్ ర్యాంక్స్ 200 కంటే పైన తప్ప కింద రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్ ప్రొసీజరు కొంత మటుకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి సూట్ అవుతుంది తప్ప మన ఇండియన్ కాంటెక్స్ట్లో సూట్ అవ్వదు. ఎందుకంటే మనకున్నటువంటి స్టింజెంట్ లాస్ కానీ గవర్నింగ్ ప్రొసీజర్స్ కానీ అది మనకి ఎలో చేయదు అది. సో అందుకని ఏం చేశారంటే వాళ్ళు ఇండియన్ కాంటెస్ట్కి తగ్గట్టుగా క్యూఎస్ ఐ గేజ్ అని ఒకటి పెట్టారు. రీసెంట్గా మేము క్యూఎస్ ఐ గేజ్లో డైమండ్ రేటింగ్ సంబంధించాం. ఒకప్పుడు ఇంజనీరింగ్ కి కాస్త వాల్యూ పడిపోయింది, ఎంత కాదన్నా. కానీ ఇప్పుడు క్రేజ్ పెరిగింది నిజంగానే. జనరేషన్ కి తగ్గ కొత్త కొత్త కోర్సులు, ఈ బ్రాంచెస్ పెరగడం వల్ల కూడా కాస్త స్టూడెంట్ కి క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. మరి ఇందులో మీరు ఎటువంటి కొత్తగా ప్రవేశపెట్టి విద్యార్థుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రస్తుతం జరుగుతోంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా విద్య అనేది చివరికి ఎవరైనా ఎంత చదువుకున్నా ఉద్యోగం చేయాల్సిందే. పర్టికులర్గా ఇంజనీరింగ్ కానీ టెక్నాలజికల్ కోర్సులు వీటన్నిటిలో కూడా ఇండస్ట్రీలో వెళ్ళి చేస్తారు. ఇండస్ట్రీ అనేది ప్రపంచ అవసరాలు ఏమేమి ఉన్నాయో అవి తీర్చడానికే అది ఉంటుంది. సో కాలానుగుణంగా మారుతున్న కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త ఇప్పుడు నాకు రిమోట్తో నేను ఇక్కడే ఉండి మా ఇంట్లో ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయొచ్చా, నేను ఆఫ్ చేయాలి. అది ఇప్పుడు నా నెసెసిటీ అది. సో దానికి తగ్గట్టు ఇండస్ట్రీ అలా డెవలప్ చేయాలి, అటువంటి ఎక్విప్మెంట్ డెవలప్ చేయాలి. దాన్ని ఇప్పుడు రెవల్యూషన్ ఇండస్ట్రీ 4.0 అంటారు. అది ఇప్పుడు జరుగుతున్నది. ఇండస్ట్రీ 4.0కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ 4.0 అనేది డెవలప్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యూనివర్సిటీ కంపీట్ చేయాలంటే ఎటువంటివి ఉండాలో అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ కేటగిరీ 1 స్టేటస్ ఇవ్వటం ద్వారా భారత ప్రభుత్వం మాకు కల్పించిందనమాట. అది సో దానికి తగ్గట్టుగా మేము ఇప్పుడు ఎడ్యుకేషన్ 4.0కి సూట్ అయ్యేటట్టుగా కొత్త కోర్సుల్ని మేము డిజైన్ చేయడం జరిగింది. వీటికి ఏఐసిటికి అప్లికేషన్ పంపించాం. ఆ ప్రాసెస్ ఈ కోవిడ్ దానివల్ల ప్రాసెస్ ఇంకా జరుగుతోంది. బట్ మాది అయిపోయింది, మా వెరిఫికేషన్ అది. బహుశా ఈ నెలాఖరికి మాకు కొత్త కోర్సులకు కూడా పర్మిషన్లు స్టార్ట్ అవబోతున్నాం. జూలైలోంచి మేము అకాడమిక్ ఇయర్ మొదలు పెట్టబోతున్నాం. అది కూడా కంప్లీట్ ఆన్లైన్లోనే మొదలు పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్యాంపస్కి పిల్లలు రావటం అనేది కుదరదు కాబట్టి దానికి ఆన్లైన్లో మొదలు పెడుతున్నాం. ఈ కొత్త కోర్సుల్లో అటువంటి నిష్ణాతులైన ప్రొఫెసర్లని రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నాం మేము. అది కూడా మేము స్కైప్లో ఇంటర్వ్యూలు చేసి ఆన్లైన్ ద్వారా ఎక్కడెక్కడైతే మంచి ప్రొఫెసర్లు ఉన్నారో ఇప్పుడు పెట్టేటువంటి కొత్త ఫీల్డ్లో వాళ్ళందరినీ మేము ఎంపిక చేయడం జరిగింది. కంప్లీట్గా వాళ్ళ ద్వారా కూడా మేము రేపు ఆన్లైన్ క్లాసెస్ కొత్త ఫీల్డ్స్లో వాళ్ళ నాలెడ్జ్ కూడా మేము షేర్ చేసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ తోటి. ఒక్కో విద్యా సంస్థకి ఒక్కో విద్యా ప్రణాళిక ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కొని అన్ని విద్యా సంస్థల్లో కలిపి ఏకైక విద్యా సంస్థగా పైకి రావాలన్నా కూడా అతి సులువైన పనేం కాదు. అది ఒక రకంగా చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా బయట ప్రపంచం కన్నా విద్యార్థులే వేగంగా పరిగెడుతున్నారని చెప్పొచ్చు. ఈ విద్యార్థుల ఆలోచనతో పాటు ఒక పరిశోధనాత్మక విద్యా సంస్థగా వెళ్లాలంటే కూడా ఈ రోజుల్లో చాలా కష్టం. అయితే వీటన్నిటిని ఎదుర్కొని ఒక ఉన్నత విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యా సంస్థగా పైకి ఎదగడంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు ముందుందనే చెప్పాలి. ఇదే ఇవాళ మన ఎన్ కెరీర్స్.